The church of Ephesus has not only cast out the evil ones, but it also bore a great burden. కేవలం దుష్టుల్ని తోలివేయడం మాత్రమే కాదు, గొప్ప భారాన్ని భరించింది. It bore afflictions, కష్టాల్ని భరించింది, persecutions, హింసను భరించింది, which were pressed so sore upon them చాలా తీవ్రంగా వారి మీద ఆ హింస ఉండేను, that their ministers had to bore it. వారి పరిచారకులు వాటిని భరించారు. Everything that they did, వారు చేసిన ప్రతిదీ, everything that the others did, మరొకరు చేసిన ప్రతిదీ they bore it. వారు భరించారు. And they did it with constancy, వారు నిలకడగా చేస్తూనే in ఉన్నారు, cheerfulness, ఆనందంతో చేశారు, and not been moved by the circumstances. పరిస్థితుల్ని బట్టి ఏమాత్రము మార్పు చెందలేదు. ఒక్క మాట అంటే నీ కోపం వచ్చి ఏమవుతావు, రూపాంతరం చెంది వెళ్ళిపోతావు, 2 వారాల వరకు కనబడవు. But that's not the way Ephesus did it. కానీ ఎఫెసు అలా చేయలేదు. Ephesus kept on doing it. ఎఫెసు నిలకడగా చేస్తూనే They ఉంది, kept on bearing it. భరిస్తూనే ఉంది ఎఫెసు సంఘం. Sometimes the people persecute you కొన్నిసార్లు ప్రజలే మిమ్మల్ని హింసిస్తారు. in your own church, మీ సొంత in your own family. మీ సొంత ఇంట్లోనే When they persecute you, వారు మిమ్మల్ని హింసించినప్పుడు, despite you doing a good thing, మీరు మంచి కార్యం చేస్తున్నా కూడా, the word of God says, "Blessed are you that have been persecuted for my name's sake." దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నా నామము నిమిత్తం మీరు హింసింపబడితే మీరు ఆశీర్వదింపబడినవారు. But here it says, కానీ ఇక్కడ చెప్తుంది, "Blessed are those who bear it." దాన్ని భరించేవారు Keep ఆశీర్వదింపబడిన. on bearing it. భరిస్తూనే ఉండండి. As you bear it, మీరు భరిస్తూ God ఉంటారు, is going to write a report card of yours. దేవుడు మీ యొక్క ప్రశంసా నివేదిక రాస్తాడు. Hallelujah.